హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము క్యూక్యూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కట్ ఆఫ్ మార్క్ గురించి డిస్కస్ చేద్దాం. డిఫరెంట్ బ్రాంచెస్ అండ్ డిఫరెంట్ కేటగిరీస్ ప్రకారం మీ ర్యాంక్కి ఈ కాలేజ్లో సీట్ వస్తుందా లేదా అనేది వివరాలు తెలుసుకునే ముందు ఈ కాలేజ్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1985. ఇక్కడ మనకి హాస్టల్ అవైలబిలిటీ అయితే లేదు స్టూడెంట్స్. ఇది జూ పార్క్ దగ్గర లొకేట్ అయింది. సో ఇది కో ఎడ్యుకేషన్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్. ఇక్కడ మనము ఎక్కడ ఉంటుంది అంటే ఇది జూ పార్క్ దగ్గర లోకల్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. రాను రాను డిమాండ్ అయితే తగ్గిపోయింది. రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు ఈసారి. కాకపోతే ఈ కాలేజ్ అంత డిమాండ్ అయితే లేదు. గవర్నమెంట్ కాలేజ్ అయినా సరే ఎక్కువ ర్యాంక్ వచ్చిన మనకు సీట్ వస్తుంది. అదేంటో అనేది ఈ బ్రాంచెస్ చూసి తెలుసుకుందాం. ఇక్కడ మనకు ఉంది సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ కూడా ఉంది ఈ కాలేజ్లో. ఈసీఈ ఉంది, ట్రిపుల్ ఈ ఉంది, మెకానికల్, ప్రింటింగ్ టెక్నాలజీ. సో ఇక్కడ మీరు చూడొచ్చు సివిల్ ఇంజనీరింగ్కి 126, కంప్యూటర్ సైన్స్కి 60, ఈసీఈకి 120, ట్రిపుల్ ఈకి 60, మెకానికల్ ఇంజనీరింగ్కి 120, ప్రింటింగ్ టెక్నాలజీకి 60. 5080 రూపీస్. అన్ని గవర్నమెంట్ కాలేజీల్లో ఫీజు సేమ్గా ఉంటుంది స్టూడెంట్స్, 5080 రూపీస్. ఇప్పుడు మనం వివరాల్లోకి వెళ్ళినట్టయితే 5080 ఇంతకుముందు చెప్పినట్టు కాలేజ్ ఫీజ్. అదే మనకి ఫీ రియంబర్స్మెంట్ అయితే 1880 రూపీస్ కడితే ఇయర్లీ మనం చదువుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే స్టూడెంట్స్ ఓసీకి సిఎస్సిలో 18,784 కట్ ఆఫ్ ర్యాంక్ అయితే ఉండడం జరిగింది. ఒకవేళ మీ ర్యాంక్ 20,000 ఉంటే ఈ కాలేజ్లో డెఫినెట్గా మనకి సీట్ అయితే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒకవేళ మీ ర్యాంక్ 20,000 అయితే, ఎందుకంటే కట్ ఆఫ్ 18,784 కాబట్టి ఈ కాలేజ్లో సీట్ వస్తుంది. అదే మీరు ఓసీ అయ్యి ఉండి ఈసీఈ కావాలంటే మీకు 70,000 ఉన్నా మీకు ఈజీగా ఈ కాలేజ్లో సీట్ వస్తుంది. ట్రిపుల్ ఈలో అయితే 55,000కి వస్తుంది. ప్రింటింగ్ టెక్నాలజీ అయితే 70,000 అబోవ్ ఉన్నా మీకు సీట్ వస్తుంది. అదే మీకు సివిల్ ఇంజనీరింగ్ అయితే అరౌండ్ 70 వచ్చినా ఈ కాలేజ్లో సీట్ వస్తుంది. సో ఇక్కడ తక్కువ డిమాండ్ ఉండడం వల్ల ఈ కాలేజ్లో అండ్ లోకల్ ప్రిఫరెన్స్ ఎక్కువ ఉండడం వల్ల, సో ఎక్కువ లోకల్ వాళ్ళని తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఏ ర్యాంక్ వచ్చినా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే బీసీఏ వాళ్ళకి ఇక్కడ చూసినట్టయితే స్టూడెంట్స్ 60,000 వచ్చిన కంప్యూటర్ సైన్స్లో అయితే గవర్నమెంట్ కాలేజ్లో సీట్ అయితే రావడం జరిగింది. ఈసీ అయితే 70. ఇక్కడ అన్ని సేమ్ ఉన్నాయి. ఇది యాజ్ పర్ ద లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్ అఫీషియల్గా వచ్చిన దాని ప్రకారం నేను తీసుకున్న స్టూడెంట్స్. ఇక్కడ అదే విధంగా ఉంది. సో నేను అదే విధంగా ఇస్తున్నాను, ఎలాంటి మార్పులు అయితే చేయలేదు. దిస్ ఈజ్ యాజ్ పర్ అఫీషియల్ డేటా, నేనేం క్రియేట్ చేసింది కాదు. అలాగే బీసీఈ వాళ్ళకి 60,000 వచ్చినా సరే, ఈసీఈ 70,000, ఇక్కడ 55,000. మీకు ఏదైనా సరే స్టూడెంట్స్ మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 50,000 అబోవ్ వచ్చినా ఈ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తుంది. బీసీ వాళ్ళకి కట్ ఆఫ్ మార్క్ చూసుకోండి. ఇక్కడ బీసీసీ వాళ్ళకి 18,784 గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తుంది. ఒకవేళ మీ ర్యాంక్ బీసీసీ వాళ్ళకి 20,000 తక్కువ వచ్చినా వస్తుంది. బీసీడీ వాళ్ళకైతే లాస్ట్ ఇయర్ 60,000 వచ్చిన కంప్యూటర్ సైన్స్లో వచ్చింది, ఇది హైలైట్ అని చెప్పుకోవచ్చు. బీసీఈ వాళ్ళకి 20,000 to 45,000, ఎస్సీ వాళ్ళకి 18,000, ఎస్టీ వాళ్ళకు కూడా 18,000 బాయ్స్కి. అదే గర్ల్స్కి మాత్రం 58,000 రావడం జరిగింది. అదే మనకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 46,000 వచ్చిన ర్యాంక్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఈ కాలేజ్లో తక్కువ కాంపిటీషన్ ఉంటుంది, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి ఒకవేళ మీకు ఈ గవర్నమెంట్ కాలేజ్లో హైదరాబాద్లోనే సీట్ కావాలంటే ఈ కాలేజ్లో మీరు అప్లై చేయొచ్చు స్టూడెంట్స్. దిస్ ఈజ్ అబౌట్ ద వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ అ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.